హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మా ఆయన అయితే తేగలు అయితే తెచ్చాడనమాట. లాస్ట్ వీడియోలో పెట్టాను కదా తేగల గురించి. అంటే మా అకౌంట్లో తేగలు అయితే మా అకౌంట్కి వేసింది. సో అయ్యి అనమాట. ఇప్పుడు వచ్చేసి నేనైతే మా ఆయన తెమ్మన్నాను ఒక 1 వీక్ నుంచి. ఇప్పుడైతే తెచ్చాడనమాట. ఇప్పుడు ఇవాళ సింపుల్గా ఉడగొట్టుకొని చూపిస్తాను. తెచ్చుకున్న తేగల్లో చాలా మట్టి అయితే ఉంటుంది అనమాట. బాగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ మట్టి ఉంటుంది. క్లీన్ చేసుకోకుండా అట్లాగే ఉడగొట్టుకోకూడదు. కొంతమంది ఇది తీసేస్తారనమాట. ఆ స్కిన్ అనేది తీసేసి ఆ తర్వాత బాయిల్ చేస్తారు. అట్లా బాగోదు అనమాట. ఈ స్కిన్ తీసేసి ఎందుకు బాగోవు అంటే మనం వెంటనే తినేసేయం కదా 1 డేలో. ఒక 2-3 డేస్ వరకు తింటాం కాబట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము. ఇది ఇలాగే ఉడకబెట్టింది ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే ఏమీ కాదు. మనం 2 or 3 డేస్ తింటానే ఉండొచ్చు. బట్ ఇది కాకుండా ఇట్లా తీసేస్తాం కదా. దీన్ని తీసేద్దాము. దీన్ని తీసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామంటే చూడండి ఎంత లావుందో మామూలుగా. అంటే మామూలుగా లావుగా ఉంది తేగ చూస్తే. బట్ ఈ స్కిన్ తీసేస్తే ఎంత సన్నగా ఉందో. ఈ స్కిన్ తీసేసి కనుక ఫ్రిడ్జ్లో కనుక పెడితే అవి డ్రైగా అయిపోతాయి. అంటే నెక్స్ట్ డే తినడానికి వీలుగా ఉండవు. గట్టిగా అయిపోయి అట్లా డ్రైగా అయిపోతాయి అనమాట. జస్ట్ మీకు చూపించాను అంటే స్కిన్ తీసేస్తే ఎట్లా అని. ఇప్పుడు వీటిని చాలామంది ఏంటంటే ఇట్లా చేసేస్తారు. ఇట్లా 2 విధాలుగా చేసుకొని కుక్కర్లో వేసుకుంటారు. కొంతమంది వచ్చేసి నార్మల్గా కూడా ఉడకబడుతూ ఉంటారు. కుక్కర్లో వేసేసుకుంటే ఒక 2 విజిల్స్ వస్తే ఆపేస్తే తొందరగా అయిపోతుంది కదా. కుక్కర్లో ఏంటంటే ఎమ్ము కుక్కర్ కానీ అయితే ఇది పొడవు కాబట్టి ఇట్లా పడుతాయి అనమాట. సమానం అంటే ఆ లెంత్ అనేది సరిపోద్ది. ఇది చిన్న కుక్కర్ కదా, అంటే ఎమ్ము తక్కువ ఉంది కదా. కొంతమంది ఇట్లా కట్ చేసి ఇలా వేస్తారనమాట. ఇట్లా కట్ చేసి వేస్తే నాకు నచ్చదు. ఎందుకంటే అవి కట్ చేసి వేసినప్పుడు తినేటప్పుడు అంత ఫీల్ అయితే రాదనమాట. మనం తేగలాగానే గొలుచుకొని తింటే బాగుంటుంది. సగాన్ని కట్ చేసి అట్లా వేసుకోకూడదు. ఇవి చూడడానికి లావుగానే ఉన్నాయి కానీ కొంచెం పిద్దులుగా ఉన్నాయి. అంటే ఇది పైన బొప్పర్ తీసేస్తే ఎంత సన్నగా ఉన్నాయి మీకు చూపించాను కదా. అవి కొంచెం పుట్టిగానే ఉన్నాయి. నేను కట్ చేస్తాను. చాలామంది ఇలా మధ్యలో కట్ చేసి బాయిల్ చేసుకుంటూ ఉంటారు. నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇట్లా వేసేస్తాను అనమాట. ఇప్పుడు లేకుండా పైది ఇట్లా వేసేస్తాను అనమాట. అప్పుడు తీసుకొని తినేటప్పుడు చాలా మంచి ఫీల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా కట్ చేశాను అంటే ఏ దాకా లేదు. ఇది ప్యాక్ అనేది పై స్కిన్ మాత్రం ఇలా కనిపిస్తుంది, ఏ దాకా లేదు. సో ఇదంతా కట్ చేసి క్లీన్ చేసుకుంటూ వేసుకోవాలి. మామూలుగా దాన్ని నేను తీసుకున్నప్పుడైతే చాలా ఎక్కువ మట్టి ఉంది. కాకపోతే ఒక 10 మినిట్స్ అయితే వాటర్లోనే వచ్చేసేలాకి ఇంకా అంటే దిగిపోయింది అన్నమాట. కిందకి మట్టంతా వాటర్లో దిగిపోయింది. చూడడానికి లావుగానే ఉన్నాయి. పర్లేదు లోడొచ్చు అనుకునేటట్టు ఉన్నాయి కదా. లోడ్ చూసేలాగా చాలా సన్నగా ఉన్నాయి. ఇంతంత ఉంటాయి కదా, ఇవి పట్టం అనమాట. లాస్ట్ పైన ఉంటుంది కదా, పైన పెట్టుకోవచ్చు. ఇవి పెడతాము అంటే చిన్న కింద వేసేసి పొడవువి పైన వేద్దాము. మామూలుగా ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, అదైతే ఎమ్ముగా ఉంటాయి. వాటిలో అయితే ఉడబడతా ఉంటుంది మా అక్క. నేను కుక్కర్లో తొందరగా అయిపోతుంది కుక్కర్లో అయితే వేస్తున్నాను. ఎట్లయినా ఉడగొట్టుకోవచ్చు. ఇడ్లీ పాత్రలు అయితే అసలు ఈ మాత్రం కూడా ఇంచబడలేదు. అంటే ఈ పొడవు కూడా ఇంచబడలేదు. వీటిని కాల్చుకొని కూడా తింటూ ఉంటారు. కాల్చుకున్నట్టు ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే కాల్చట్లేదు, అంటే ఓన్లీ బాయిల్ చేసింది మాత్రమే చూపిస్తున్నాను. ఈ 2 వేసేద్దాం. ఇది ఇంకా పట్టలేదు కదా, మర్చిపోయాను. ఆల్రెడీ వాటర్ అయితే కొద్దిగా పోసుకున్నాను. నేను మీకు ఆ విషయం చెప్పలేదు కదా. ఆవిరికే ఉడికిపోతాయి అనమాట ఇవి. సో కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇంకా మీద ఇక్కడ కాకుండా తేగలు ఇక్కడ వాటర్ పోసుకున్నా సరిపోతుంది. అవి ఆవిరికే ఉడకాలి కాబట్టి నేను ఇవన్నీ అయితే ఉడకబెట్టట్లేదు. ఎందుకంటే ఒక రోజు తినేసిలేము కదా. అంటే ఒకే రోజు కాదు, 2-3 డేస్లో కూడా తినేయలేము ఇన్ని. సో నేను సగం వరకే ఉడకబెట్టుకొని పచ్చివే డ్రైగా ఈ పచ్చివి కడిగేసాం కదా, ఇవి డ్రైగా చేసేసి మళ్ళీ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఉడకబెడతాను అనమాట. అలా మొత్తం ఉడకబెట్టేస్తే తినలేము కదా, అందుకని నేను ఉడకబెట్ట తలుచుకోలేదు. అందులో మా ఆయన అసలు తండ్రివి ఇదేందో మరి మా ఆయన అసలు నచ్చడు వీటిని. నాకైతే చాలా ఇష్టం కదా. నాకు కానీ మా అన్నకు కానీ మా అమ్మ తరపు చాలా లైక్ చేస్తారు వీటిని. మా ఆయన వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు ఏంటో కానీ నాకైతే చాలా నచ్చుతాయి. గది పనికి ఎత్తుకొచ్చాడు నా కోసం ఆయన. ప్రతి ఇయర్ ఇవి తినాల్సిందేను. అంటే లేకపోయినా సరే అది కనుక కొనుక్కొని తినాలి. లేకపోతే చాలా ఫీల్ అవుతాను నేను ఈ తేగ కనుక తినకపోతే. తేగలో నేరేడు పళ్ళు ఇవేనమాట.
ఇట్లా ఇవి వేసేస్తాము. నేను ఎక్కువ అయితే ఉడకబట్టట్లేదు చెప్పాను కదా. సో కొంచెం పట్టకపోతే ఇంచేసుకున్నట్టు వేసుకున్నా ఏం కాదు, ఏదైనా నోట్లోకి పోతే. కాకపోతే ఇవి సగానికి కట్ చేసుకొని మాత్రం వేసుకోబాకండి. నాకు అప్పుడు ఎందుకో నచ్చదు అట్లా. చాలా నేను యూట్యూబ్లో కూడా ఉడకబెట్టడంలో చూశాను, సగానికి కట్ చేసేసి అలా ఉడకబెడుతున్నారు. ఓకే, ఇవన్నీ కడిగేసినాం. అలాగే కడిగేసాను అనమాట, మీకు ఎత్తి చూపించలేదు. చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. కొంతమంది ముదిరిపోయినట్టు కాకుండా లేతవి లేక్ చేస్తారు, కొంతమందివి బాగా ముదురుంటాయి కదా తీగలు, అవి లేక్ చేస్తారు. అంటే లేతగా ఉండేటి కొంతమంది, ముదురుగా ఉండేటి కొంతమంది. నాకైతే ముదురుగా ఉంటే బాగా పిండి పిండిగా ఉంటాయి కదా, అవి అయితే చాలా ఇష్టము. ఇప్పుడు వచ్చేసి గ్యాస్ అయితే వెలుగుతాము. ఇలా అనమాట, ఇన్నైతే వేసాను అనమాట. ఇప్పుడు వీటిని కావచ్చు, ఇప్పుడు వీటిని ఉప్పు వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా వేసాను అనమాట. నేను యూట్యూబ్లో ఏందో చూసాను అనమాట, తేగలు ఎవరైనా బాయిల్ చేస్తున్నారా, ఎవరైనా వీడియో పెట్టున్నారా అని. నేనైతే వీడియో పెడదామా వద్దని ఆలోచించాను. అసలు ఎవరైనా వీడియో పెట్టున్నారా తేగల గురించి అంటే సెర్చ్ చేస్తే ఉప్పు వేశారు, అలాగే అంటే పసుపు ఉంటుంది కదా, పసుపు కూడా వేసి ఉడకబెట్టున్నారు. పసుపు కూడా వేస్తారని నాకు అప్పుడు తెలిసింది. ఓకే, ఇవి సరిపోతాయి, ఇవైతే ఇంకొద్దా, నెక్స్ట్ టైం అయితే ఉడకబెట్టుకుంటాను. ఇట్లా అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రమ్ముతాను. అంతే, పసుపు ఏమీ వేయట్లేదు నేనైతే. ఇష్టం అయితే వేసుకోవచ్చు, అంటే కొంతమంది వేస్తున్నారు కదా, ఎవరు ఇష్టాలు కాదని వాళ్ళు. 2 విజిల్స్ అయితే వచ్చేసాయి, తీసేద్దాం. ఇప్పుడు జస్ట్ కొద్దిసేపుకే వచ్చేసింది అనమాట, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, తొందరగా ఉడికిపోతాయి. మామూలుగా కన్నా విజిల్ కుక్కర్లో తొందరగా ఉడుతాయి కదా. ఇవేంటి నల్లం కూర్చున్నది పైన, ఏమిటో మరి. ఇప్పుడైతే తీసేద్దాము. ఇలా అయితే ఉడకబెట్టేసుకున్నాం అనమాట.